పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చైర్మన్ ఎన్నికల ప్రక్రియ రసాభాసగా సాగింది. అప్పన్నపేట సహకార సంఘం చైర్మన్గా కొనసాగుతున్న దాసరి చంద్రారెడ్డిపై 11 మంది పాలక వర్గం సభ్యులు అవిశ్వాసం ప్రకటించి నెగ్గారు. దీంతో దాసరి చంద్రారెడ్డి పదవి పోగా ఖాళీ అయింది. ఈ క్రమంలోనే చైర్మన్ పదవి చింతపండు సంపత్ కావాలని ఆశించారు. ఇంతలో మరో పాలకవర్గం సభ్యుడు ఆర్ఏ తిరుపతి తెరపైకి రావడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. ఇక చైర్మన్ పదవికి పోటీ పడే ఇద్దరు సభ్యులు ఒకవైపు వచ్చే వరకు ఎన్నిక జరిగే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. 3-4 పంచిచ్చారు. ఏది లాభాలు వస్తాయి. ఈ సొసైటీలో లాభాలు ఏమున్నదో తెలియదు, నష్టాలు ఏమున్నదో తెలియదు. అసలు ఎవరికి అర్థం కాదు. ఓడు బిల్డింగ్ కట్టుకుంటాడు, ఓడు ఏమో చేస్తాడు, ఏమో చేస్తాడు. సభ్యుడిగా నా కొడుకులు మొత్తం నాశనం అంటే ఎవరికి ఆడ తినుడే. ఈ సొసైటీలో మంచి సొసైటీ మంచి పద్ధతిలో నడుతుంది. బుచ్చ లాభాలు ఇవి. బుచ్చ లాభాల పద్ధతిలో మనకు రూపాయి ఇచ్చేయలేదు సభ్యునికి. అంటే అంత మోసమే మొత్తం. ఇంత కుట్ర. ఎవడు డైరెక్టర్ అయితే వాడు ఏమో చేస్తాడు. నాకు సభ్యునిగా నేను ఒక అడిగే హక్కు ఉంది కాబట్టి నేను అడుగుతున్నా, అంతేగానా? దొంగ ఒక్కొక్క డైరెక్టర్ ₹1,00,000 ఎక్కడికి వెళ్తారా పైసలు? అవి ఎవరి నుంచి వస్తారా పైసలు? అవి ₹1,00,000 ఒక డైరెక్టర్ 10 లక్షలు ఎక్కడికి వెళ్తాయి బ్యాంకులో? సంవత్సరం 10 కాలం లేదే 10 లక్షలు ఎట్లా సంపాదిస్తాడు వీడు? ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు పైసలు? మొత్తం బ్యాంక్ ఇప్పటివరకు లూటీ చేసిండు. అది తప్పుతుందని భయానికి ఇది చేస్తుండు. దీన్ని వెంటనే ఎలక్షన్ దృష్టికి తీసుకుపోయి ఈ డిస్క్వాలిఫై చేయాలి ఈ క్యాండిడేట్ను, చింతపండు సంపత్ అనే వ్యక్తిని. ఆ పైసలతోటి రాయకం చేస్తుంది కాబట్టి సభ్యత్వం రద్దు చేయాలి, ఎలక్షన్లో పాల్గొనకుండా చేయాలి. ఇటువంటి చీడపురుగులను ఈ ప్రజాస్వామ్యంలో ఉండనియద్దు, అసలు ఎలక్షన్లకు రానియద్దు. దయచేసి ఈ డబ్బులతో రాయకం చేసిన ఎవరిని కూడా ఏ వ్యవస్థలు కూడా అసలు ఈ ప్రజాస్వామ్యం క్షమించదు. అసలుకే వీళ్ళని తరిమి కొట్టాలి. దాదాపుగా రాయకాలకు రాకుండా చేయాలి. వీళ్ళని అనర్హత వేటేయాలి వీళ్ళందరి మీద.